హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అయ్యా సెక్యులర్ గాళ్ళు, మన హిందువుల్లో ఉన్న సెక్యులర్లోకే చెప్తున్నా, మీరంతా ఎప్పుడు చచ్చిపోతారో, మన హిందువులందరూ ఎప్పుడు బాగుపడతారో, లేక మన దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. నేను ఎందుకు చచ్చిపోవాలని అంటున్నా అంటే, అందరు బాగానే ఉండాలి, ఎవరు కూడా సావద్దు. ఏంటంటే కథ ఇక్కడ అసలు కథ ఏంటంటే, ఇప్పుడు మన గుళ్ళ దగ్గర దర్గాల్ని ఉండనిస్తారు. ఆడొక గోరి వాళ్ళ బొందలగడ్డ ఉన్నా ఉండనిస్తారు, ఓకేనా. మళ్ళీ అదే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దర్గా ముందు నుంచి కానీ, వాళ్ళ మసీద్ ముందు నుంచి కానీ మన రాముని విగ్రహాలు, లేకపోతే అమ్మవారి విగ్రహాలు, లేకపోతే మన గణేశుని విగ్రహాలు తీసుకొని పోతే, ఇటు నుంచి తీసుకోపోకూడదు, మా మసీద్ ముందు నుంచి పోకూడదు, మా దర్గా ముందు నుంచి మీ విగ్రహాలని తీసుకోపోకూడదు అని ఒకరు అంటారు. వాళ్ళు ఎట్లున్నారు, మళ్ళీ మన సెక్యులర్ గాళ్ళకి ఏం పోయే రోగం వచ్చింది, మన సెక్యులర్ గాళ్ళు ఇంకెప్పుడు మారుతారు. అందుకే కదా నేను సావాలని కోరుకుంటున్నా. ఇటువంటి సెక్యులర్ గాళ్ళు హిందువుల దాంట్లో పుట్టడం కన్నా సావడం మేలు కదా. పుడితే పుట్టినేమో కానీ ఉంటే ఏం లాభం ఇటువంటి వాళ్ళ వల్ల. ఇటువంటి వాళ్ళు అంతా ఏం చేస్తారు, మన గుళ్ళ దగ్గర ఒక దర్గా ఉంది, లేకపోతే ఏదైనా బొందలగడ్డ ఉంది అంటే దాన్ని తీసేద్దామంటే తీయనియరు. ఇదొక సెక్యులరిజమే. సరే, మళ్ళీ నీ విగ్రహాన్ని వాని మసీద్ ముందు నుంచో వాని దర్గా ముందు నుంచో తీసుకుపోతే వాడు ఎందుకు తీసుకోని ఇస్తలేడు. మళ్ళీ అప్పుడు ఏడవనుకుంటారు ఈ సెక్యులర్ కుక్కలన్నీ కదా. ఆలోచించాలి కదా హిందువులరా. ఇప్పుడు చూడండి, వక్ఫ్ బోర్డుకు కూడా ఎంతమంది మన సెక్యులర్ కుక్కలు ఎంపీలు ఎంతమంది అగెనిస్ట్ ఉండే, ఎంతమంది సపోర్ట్ చేసారు వక్ఫ్ బోర్డుకు, ఎంతమంది సపోర్ట్ చేయలేరు. అంటే హిందువులనే ఉన్నారు. మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డుకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది హిందువులే, మళ్ళీ సపోర్ట్ చేయని వాళ్ళు కొంతమంది హిందువులే. అంటే మీకు అవసరం లేదు ఆ దేశం ఎక్కడన్నా పోని, మీ రాజ్యం మీరు ఎట్లా వెళ్తారో అదొక్కటి కావాలి, మీకు ఓట్లు వేసేటోళ్ళు ఒకటి కావాలి, మీరు గెలవాలి, మీరు ఇష్టం వచ్చినట్లు మీ ఇష్ట ప్రకారం నడవాలి. ఇదేనా మీ లెక్కలు, ఇవేనా మీ రాజకీయాలు? ఎందుకురా ఇంకా బతుకున్నారు, సావరా అదరా ఏదైనా బాయిలవాడి. ఈ అమ్మ ఎందుకురా దేశాలనంతా నాశనం చేస్తుర్రా మీలాంటి వాళ్ళే. ఇన్ని 78 సంవత్సరాలు ఒక పార్టీ పట్టి పీడించింది మన దేశాన్ని, అది కూడా అర్థం చేసుకోకుండా ఇంకా వాళ్ళ డొప్పలే నాకుకుంటా తిరుగుతారా ఎంపీలారా. వక్ఫ్ బోర్డుకి ఎవడెవడైతే సపోర్ట్ చేయలేడో వాళ్ళ ఇండ్ల కాడ వస్తే చెప్పుల దండలు వేసి గాడిద మీద ఊరేగించాడు వాళ్ళని. ఎవరిని ఇడవద్దు, ఎందుకంటే దేశం మనది. ఈ రాజకీయాలు చేసి రాజకీయంగా మన హిందువులందరినీ చిత్రహింసలు చేసి ఎంతమందిని అయితే చంపేసిరో అదే పార్టీ 78 సంవత్సరాలు 75 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. ఆ దానెంబడి ఈ కుక్కలన్నీ పోతున్నాయి. నేను కూడా అగెనిస్టు అని. రేపటి రోజు ఓట్లు అడగనికే రండి హిందువులందరూ. ఎవరెవరైతే వక్ఫ్ బోర్డుకు సపోర్ట్ చేయకుండా, వక్ఫ్ బోర్డు బిల్లుకు సపోర్ట్ చేయకుండా ఉన్నారో వాళ్ళకు కూడా అదే గతి అవుతుంది. చెప్పుల దండలు వేసి గాడిదల మీద ఊరేగిస్తారు. నా కొడుకులారా, మీరంతా బాగా నాటకాలు చేస్తున్నారా.